విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న ప్రతిసారి ప్రైవేటు పాఠశాలలు రాష్ట్రంలో పుట్టగొడుగులా పుడతా ఉన్నాయి. ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సరైన క్రమంలో దృష్టి పెట్టకపోవడం వల్ల ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నడపడంతో పాటు అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ప్రైవేట్ పాఠశాలల్లో. మేము ప్రైవేట్ పాఠశాలల నిర్వహణకు బీసీ జాగృతి సేన వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలకు మాత్రమే వ్యతిరేకం మేము. అయితే సరైన తరగతి గదులు ఉండవు, మౌలిక వసతులు ఉండవు, ప్రైవేటు బిల్డింగ్లను అద్దెకు తీసుకొని ప్రైవేట్ పాఠశాలను నడుపుతూ విద్యార్థులను దాని కోసం పెడతా ఉన్నారు. ప్లే గ్రౌండ్ ఉండదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ మరి సంబంధిత విద్యాధికారులు పర్యవేక్షణ చేయరు, పట్టించుకోరు. ఇక ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం గాలి వదిలేయడం వల్లే, నిర్లక్ష్యం చేయడం వల్లే ఈరోజు నిరుపేద కుటుంబాలకు చెందిన వ్యక్తులు కూడా తమ పిల్లలను ఉన్నత చదువు చదివించాలి, అది ప్రైవేట్ పాఠశాలలోనే సాధ్యమైతే అనే ఉద్దేశంతో అప్పులు చేసి మరి పిల్లలు చదివిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మీద ఇంత ఖర్చు పెడతాం అంత ఖర్చు పెడతాం అని చెప్తా ఉంది, కానీ విద్యాశాఖకి ఎప్పుడు కూడా సరైన నిధులు కేటాయించడం లేదు. 10% లోపే నిధులు కేటాయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు 30% నిధులు కేటాయిస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బతికి బట్టగడుతుంది. నిరుపేదలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకొని ఉన్నత విద్యావంతులు అవుతారు, నిరుపేదలను ఉన్నత విద్యను చదువుకోగలుగుతారు. గతంలో ప్రైవేట్ పాఠశాలలో చదివిన వ్యక్తులే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే ఈరోజు ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, మరి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అయినారు. ఈ ప్రభుత్వాలు సరైన క్రమంలో దృష్టి పెట్టాల్సిందే. అలాగే ప్రతి ప్రైవేట్ పాఠశాలలో నిరుపేద విద్యార్థులకు 20% సీట్లు ఉచితంగా ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా 2-3% దాటి ఏ పాఠశాలలో కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి. అలాగే ప్రైవేటు పాఠశాలలు ఒక పద్ధతి ప్రకారం ఫీజులు వసూలు చేసేలా ఫీజు నియంత్రణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలి. అలాగే జీవో నెంబర్ 7ను రద్దు చేసి ఫీజు రియంబర్మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాత విధానంలోనే అమలు చేయాలి. అలాగే ఉన్న బకాయిలను మొత్తం ఈ వారంలోపే విడుదల చేసి, మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఈ పాత బకాయిలను విద్యా సంవత్సరం చివరి నాటికి 2,000 కోట్లు వేసే బదులు అవి పాత ఒకటేసారి చెల్లించి ఇకపై కొత్త విద్యా సంవత్సరానికి అట్లే విడతల వారిగా చెల్లిస్తూ విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి ₹1 కూడా ఫీజు రియంబర్మెంట్ బకాయి లేకుండా చూడాలి. ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి. గురుకుల పాఠశాలల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. చాలా మటుకు రాష్ట్రంలో గురుకుల పాఠశాలలన్నీ ప్రైవేటు భవనాలలో నిర్వహిస్తుండటం వల్ల సరైన గాలి వెలుతురులు ఉండదు, మౌలిక వసతులు ఉండవు. ఆ ఇరుకు గదుల్లో తరగతి గదులు నిర్వహించడం వల్ల మరి విద్యార్థులు కూడా మానసికంగా చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. ఒక 10 మంది ఉండాల్సిన హాస్టల్ గదిలో 30 మంది దాకా కుక్కుతా ఉన్నారు విద్యార్థులను. గొప్పలు చెప్తున్న ప్రభుత్వం మరి ఎక్కడ పోయింది, దృష్టి ఎందుకు పెట్టడం లేదని మేము బీసీ జాగృతి సేన తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. బీసీ దళపతి ఆర్ కృష్ణన్న గారి పోరాట ఫలితంగానే మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గురుకుల పాఠశాలలు ఉన్నాయి. భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రాలలో కూడా లేని పెద్ద సంఖ్యలో ఇక్కడ గురుకుల పాఠశాలలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా మంచి ర్యాంకులతో పాస్ అవుతున్నారు. వాళ్ళకి అనేక మౌలిక వసతులు కల్పించి సొంత భవనాలు కనుక నిర్మిస్తే ఈ రాష్ట్రం కేరళను దాటి విద్యాశాఖలో ఉధృతంగా మరి ముందుకెళ్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉన్నాము. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ముఖ్యమంత్రి గారు, మీరు మాటలకే ముఖ్యమంత్రి, మీరు మైకువీరుడు అయిపోయిండ్రు, ప్రజల మనిషి కాదు. మీరు మీటింగులు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మీరు కేవలం ప్రతిపక్ష నాయకులను దుమ్మెత్తిపోయడానికి, తిట్టడానికే మీరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఖబర్దార్ ముఖ్యమంత్రి గారు. మేము కేంద్ర ప్రభుత్వాన్ని, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఒక చట్టం తీసుకురండి పార్లమెంట్లో. వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు ఏ సభలో పాల్గొనొద్దు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏ సభలో ప్రజాప్రతినిధి పాల్గొనొద్దు, ఎన్నికలలో పాల్గొనొద్దు. వాళ్ళు ఎన్నికలలో పాల్గొనడం వల్ల
వాళ్ళ ప్రచార ప్రభావం ప్రజలపై పడి మరి ప్రజలు భయభ్రాంతులకు గురై అధికార పార్టీకే ఓట్లేసే పరిస్థితి ఉంటుంది. మరి ఒక ప్రజాప్రతినిధి ఒక పార్టీ పేరుతోన బహిరంగ సభలలో పాల్గొనడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మరి పౌర సేవలు నిలిచిపోతున్నాయి. ప్రభుత్వ అధికారులంతా ఆ ప్రజాప్రతినిధులు వెంబడి ఆ ప్రోగ్రాంల చుట్టూ ఉండాల్సి వస్తుంది. కాబట్టి ప్రజాసేవలకు అంతరాయం కలగకుండా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఒక పటిష్టమైన చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం.